गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। కళ్ళు మూసుకొని ఆ ధ్యాన విధానాన్ని మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. ఇది శివధ్యానం అనేటటువంటిది ఈ శ్రీహంస రామాశ్రమం యొక్క ట్రేడ్ మార్క్గా మారబోవాలి. అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది శివుడి యొక్క ధ్యానము. ఆయన్ని భోలా శంకరుడు అంటాం కాదు, చాలా తెలివైన వాడు మహాకాలుడు ఆయన కనుక మూడవ కన్ను తెరిస్తే ఏమవుతుందో అదే రాబోతోంది. ఇప్పుడు మీరు ఆ ధ్యానాన్ని చేయటం వల్ల ఏమవుతారు అంటే మీరు సేవ్ అయిపోతారు. ఈ ధ్యానాన్ని మీరు ఎంతమందికి నేర్పితే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. అర్థమైంది కదా? అంచేత కాస్త స్థిరంగా కూర్చోండి, ఒకళ్ళని తగలకుండా కూర్చోండి, గ్యాప్ ఇచ్చుకోండి, చూసుకోండి, ఒకళ్ళని తగలకూడదు, ఎవరు తగలొద్దు ఎవరికి. కళ్ళు మూసేసుకోండి. ఈ ధ్యానాన్ని ఇది క్యాసెట్ లాగా చేసుకోండి. ఇదే ధ్యానం ప్రతిరోజు చేసుకోండి. మీ ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా అంటే ఏ టైంలో అయినా, ఎప్పుడైనా బంధువులు స్నేహితులు వాళ్ళు కలిసినప్పుడు మీ ఇళ్లలో ఇది వినిపించండి వాళ్ళకి. ఒకసారి విన్నా ఏదో విధంగా వాడు శివతత్వంతో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఇందులో అనుమానం లేదు కదా ఇది ఎవరు వినొచ్చు అని. ఎవరు వినొచ్చు? అందరూ వినొచ్చు. ఎవరికి చెప్పొచ్చు? అందరికీ చెప్పొచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని స్ట్రైట్గా కూర్చోండి. చెప్పిన ప్రతి సూచన జాగ్రత్తగా వినండి, పాటించండి. స్థిరంగా కూర్చోండి. వీలవుతే పద్మాసనంలో కూర్చోండి, వీలు లేని వాళ్ళు మామూలుగా కూర్చోండి. మోకాలు అదే మొడవలేమో అనేటటువంటి వాళ్ళు కుర్చీ మీద అయినా కూర్చోవచ్చు, పడక కుర్చీలో అయినా కూర్చొని చేసుకోవచ్చు. కానీ పడక కుర్చీలో అయినా కూర్చొని చేసుకోవచ్చు అన్నాను కనుక పద్మాసనంలో కూర్చొని చేసుకోగలిగేటటువంటి వాళ్ళు దయచేసి పడక కుర్చీలో కూర్చొని చేసుకోకండి. వీలు లేని వాళ్ళకి కన్సెషన్స్. కళ్ళు మూసుకునే ఉండండి. మనసులో ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను అనుకోండి. మళ్ళీ మళ్ళీ అనుకోండి ఇందాక నేను చెప్పిన మాటలు. ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను ఎట్టి పరిస్థితులలోనూ కళ్ళు తెరవను. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఇంకా కళ్ళు తెరవకండి. నేను మళ్ళీ నా నోటితో మీరు కళ్ళు తెరవండి అని చెప్పేంత వరకు కళ్ళు తెరవకండి. మనసులో ఇది రిపీట్ చేసుకోండి. ప్రతిసారి ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోవాల్సిందే. మొత్తము ఇప్పుడు నేను చెప్తున్నది ఇదే విధంగా మీరు ఎక్కడ ఈ ధ్యానం చేసుకున్నా చేయించినా టేప్తోనే చేసుకోండి. అప్పుడు మార్పు లేకుండా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా టేప్ వింటూ చేసుకోండి. సమూహంగా చేసుకుంటే చాలా మంచిది. కనీసం 5 ఉంటే
శివుడి యొక్క పంచముఖాలు కనుక ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ నేను ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను. శరీరాన్ని కదపను. శరీరాన్ని కదపను. ఇప్పుడే సెట్ చేసేసుకోండి. మీకు సుఖంగా లేదు అంటే శరీరాన్ని కాస్త ముందు వెనక్కి జరుపుకుని సెట్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ కదపను అంటే ఇంకా కదపను అంతే, మొండికెత్తేయాల. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. శరీరాన్ని కదపను. కళ్ళు తెరవను. శరీరాన్ని కదపను. మెల్లిగా మీ మనస్సును వెన్నుపూస మీద తెచ్చుకోండి. మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రము వరకు శివుని త్రిశూలములో ఉన్నటువంటి మధ్య భాగములో ఉన్నటువంటి దండము. త్రిశూలానికి 3 కొసలు ఉన్నట్టే ఆజ్ఞాచక్రము ఒక కొస, కుడి కన్ను ఒక కొస, ఎడమ కన్ను ఒక కొస. అంటే మీరు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు. మీ వెన్నుపూసే త్రిశూలము. ఆ త్రిశూలాన్ని బంగారు రంగులో ఊహించుకోండి. త్రిశూలం యొక్క 3 కొసలు మీ యొక్క ఎడమ కన్ను, కుడి కన్ను, మధ్యన ఉన్నటువంటిది. ఎడమ కన్ను, కుడి కన్ను, మధ్య ఉన్న 3 భాగాలుగా త్రిశూలము. మీ మూలాధారము నుంచి భూమిలోకి గుచ్చబడి మీ వెన్నుపూస కూడా భూమిలోకి అతుక్కుపోయింది ఆ త్రిశూలంతో స్థిరముగా. కళ్ళు మూసుకునే ఉంచండి. కొంచెం మీ చెస్ట్ని, మీ ఛాతీని విప్పార్చుకోండి. త్రిశూలంలో భాగం అయిపోయారు. బిగుసుకుపోయింది మొత్తము. బంగారు రంగు త్రిశూలము మీద మీ శరీరము అతికించబడి ఉన్నది. భావన చేసుకోండి జాగ్రత్తగా. జీవితంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి 3 స్థితులు ఉంటాయి. నా వ్యక్తిగత జీవితంలో మెలకువగా ఉండేటటువంటి స్థితి, కలలు కనేటటువంటి స్థితి, నిద్రపోయేటటువంటి స్థితి. మెలకువగా ఉండే స్థితి కుడి కన్ను, త్రిశూలం యొక్క కుడివైపు ఉన్నటువంటి అంచు. మెలకువగా ఉండేటటువంటి స్థితి కుడి కన్ను. కలలు కనేటటువంటి స్థితి ఎడమ కన్ను. త్రిశూలం యొక్క ఎడం వైపు ఉన్న కొన. గాఢ సుషుప్తిలో కలలు లేనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయేటటువంటి స్థితి వెన్నుపూసకుండా ఆజ్ఞాచక్రము గుండా వెళ్తున్నటువంటి త్రిశూలము యొక్క మధ్య ఉన్న మొన. జాగ్రత్త కుడి కన్ను, మెలకువగా ఉండేటటువంటి స్థితి. కలలు అనేటటువంటి స్థితి ఎడమ వైపు ఉన్న కన్ను. సుషుప్తి ఆజ్ఞాచక్రము. ఆ బంగారు త్రిశూలాన్ని అలా ఊహించుకుంటూ కుడి కన్ను ద్వారా జాగ్రత్త స్థితి, మెలకువగా ఉండేటటువంటి స్థితి, ఎడమ కన్ను ద్వారా కలలు కనేటటువంటి స్థితి, మధ్య ఉన్నటువంటి మొన ద్వారా ఆజ్ఞాచక్రము వద్ద గాఢ నిద్రా స్థితి. ఈ 3 స్థితులను నేను ఉపయోగించుకోగలుగుతున్నాను.
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 స్థితులను నేను ఉపయోగించుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. భూత, భవిష్య, వర్తమాన స్థితులను నేను తెలుసుకోగలుగుతున్నాను. ఆజ్ఞాచక్రము వద్ద ఉన్న సుషుమ్న అనే నాడి లేక సుషుప్తి గాఢ నిద్ర అనే స్థితిలో ఉండి, అంటే వర్తమాన స్థితిలో ఉండి ఎడమ కన్ను ద్వారా జరిగిపోయిన సంఘటనను కుడి కన్ను ద్వారా జరగబోయేటటువంటి సంఘటనను తెలుసుకుంటున్నాను. దానికి తగినటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటున్నాను, మీరు చేసుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోండి. వర్తమానము నుంచి ఇదివరకు జరిగిపోయినటువంటి సంఘటనలకు ప్రాయశ్చిత్తము, భవిష్యత్తులో మీరు కోరుకునేటటువంటి ఫలితాలు రావటానికి తగినటువంటి మార్పులు శివుని త్రిశూలము ద్వారా జరుగుతున్నవి. ఏదో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో, ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం గురించి ఆలోచించుకోండి. ఉపవనాన్ని లేక మంత్ర జప సంఖ్యను లేక సాధకులను తయారు చేస్తాను. త్రిశూలాన్ని అలాగే ఉంచుకోండి. ఆ బంగారు త్రిశూలము మీ దృష్టిని అలాగే ఉంచుకొని మీ కుడి చెవి మీద డమరి యొక్క ఒక మొన, మీ ఎడమ చెవి మీద డమరి యొక్క ఇంకొక మొన ఉన్నటువంటి భావించుకోండి. అంటే శివుని యొక్క డమరు యొక్క 2 సైడ్స్ అవి ఏంటి అంటే మీ చెవులు. డమరు మధ్యలో సన్నంగా ఉంటుంది. ఆ సన్నంగా ఉన్నటువంటి డమరు భాగము మీ ముక్కు కొన మీద ఉన్నది, భ్రూమధ్యం మీద ఉన్నది. డమరుని చూసుకోండి, త్రిశూలాన్ని మర్చిపోండి. అలా ఉంది అక్కడ. మీరు అలా పాతుకుపోయి ఉన్నారు. భూమిలో త్రిశూలము పాతుకుపోయి ఉన్నది. మిమ్మల్ని ఆ త్రిశూలానికి అంటించేశాం. భూత భవిష్య వర్తమానాలు తెలుసుకుంటూ దానికి తగినట్టు మార్పులు వస్తున్నాయి. అంతవరకు చేసుకున్న తర్వాత త్రిశూలాన్ని అలాగే ఉంచుకుని మీ భృకుటిలో డమరి యొక్క మధ్య భాగము, డమరి యొక్క 2 వైపులా శంఖాకృతిలో ఉంది భాగాలు, ఒకటి ఎడమ చెవి వరకు విస్తరించి ఉన్నది, రెండవది కుడి చెవి వరకు విస్తరించి ఉన్నది. అంటే డమరు యొక్క మధ్య భాగము మీ నాసిక భ్రూమధ్యం మీద ఉన్నది. డమరు యొక్క 2 అంచులు మీ కుడి చెవి ఎడమ చెవులు. భావన చేసుకోండి ఆ డమరుని. మీ చెవి మొత్తము డమరు యొక్క 2 భాగాలు, ఎడమ చెవి డమరు యొక్క ఎడమ భాగము అంచు, కుడి చెవి డమరు యొక్క కుడి భాగం యొక్క అంచు. దాంట్లోంచి మెల్లిగా అలా లోపలికి భ్రూమధ్యం వైపుకు రండి. ఆ రావటం అనేది 2 వైపుల నుంచి వస్తారు. మీరు ఎడమ చెవి వైపు నుంచి భ్రూమధ్యం వైపుకి వస్తున్నారు, కుడి చెవి నుంచి కూడా భ్రూమధ్యం వైపుకి వస్తున్నారు. అంటే ఎక్కడికి వస్తున్నారు? మీరు డమరు యొక్క మధ్య భాగానికి వస్తున్నారు. ఆ డమరును ఊహించుకోండి. డమరు యొక్క మధ్య భాగము మీ భ్రూమధ్య స్థానంలో ఉంది.
మెల్లిగా మీ మనస్సులోనే నాతో పాటు ఓంకార ఉచ్చారణ చేయండి. మొదలెట్టకండి. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకోండి. మీరు బయటకి ఓంకార ఉచ్చారణ చెయ్యరు, మనసులోనే చేసుకుంటున్నారు. నాలిక కూడా కదపవలసినటువంటి పని లేదు. డమరు యొక్క మధ్య భాగములో, ఆ డమరు యొక్క మధ్య భాగం వెనకాతలే త్రిశూలం యొక్క 3 కొనలు ఉన్నాయి. కుడి చెవి, కుడి కన్ను, ఎడమ కన్ను, 3వ కన్ను రూపంగా. ఇంకా భ్రుకటి మధ్యన డమరు యొక్క మధ్య భాగం ఉంది. నాతో పాటు ఆ ఓంకార నాదాన్ని వినండి, లేకపోతే ఉచ్చరించండి. కానీ బయటకి కాదు, నాలిక కదలకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కూర్చోటానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు తెరవకుండా శరీరాన్ని కదుపుకోండి. కళ్ళు మాత్రము తెరవకండి, శరీరాన్ని కదుపుకోండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఈ పెర్మిషన్ ఉంది. మీకు నిర్ణయించుకున్నారు మీరు శరీరాన్ని కదపను అని. కానీ ఇంకా మీరు అలవాటు పడలేదు కనుక కళ్ళు తెరవద్దు, కానీ శరీరాన్ని కదుపుకోండి. ఓంకార ఉచ్చారణ చేయబోతున్నాను. నేను చేయబోతున్నప్పుడు కొన్ని దృశ్యాలు మీ కంటి ముందు రావాలి. అదేంటి అంటే ఆజ్ఞాచక్రము యొక్క స్వరూపము. ఆజ్ఞాచక్రానికి 2 దళాలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెప్తున్నారు. మీరేం చేస్తారు అంటే ఈ ధ్యానం అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్ర బొమ్మను ఎదురకుండా పెట్టుకుని దాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ బొమ్మ మీ కంటి ముందు రావాలి. ఎదురకుండా 2 దళాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్రము మీకు ఎదురకుండా 1 అడుగు దూరంలో. మీ లోపల చూసుకోకండి. లోపల ఏముంది అంటే బంగారు త్రిశూలం యొక్క 3 కొనలు, డమరు యొక్క మధ్య భాగము. ఆ డమరు యొక్క మధ్య భాగములో మీ దృష్టి ఉన్నది, అంతే. ఇంకా మీరు చూసేది ఏంటి అంటే ఎదురకుండా 1 అడుగు దూరంలో ఆజ్ఞాచక్రం యొక్క బొమ్మని చూసుకోండి. ప్రస్తుతానికి మీరు 2 దళాలు, 2 రేకులు ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని చూసుకోండి. కానీ మెల్లమెల్లగా ప్రతిరోజు మీరు ఏం చేసుకోవాలి అంటే యోగ గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రములో ఉన్న ఆ రంగులు, అక్కడ ఉన్నటువంటి దేవతల స్వరూపాలు, అక్కడ ఉన్నటువంటి దేవతలకు ఉన్నటువంటి ఆయుధాలు, అక్కడ ఉన్నటువంటి దేవత పేరు, అక్కడ నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని మీరు గుర్తుంచుకోండి మెల్లిమెల్లిగా. ప్రస్తుతానికి మాత్రము ఇవాళ ఏం చేస్తారు అంటే మీరు, నేను ఓం అంటూ ఉంటాను, మీరు దాన్ని వినండి. డమరుల్లోంచి ఎడమ కుడివైపుల నుంచి, డమరులోంచి డమరు మధ్య భాగంలో ఆ ఓంకారం వస్తుంది. ఆ మధ్య భాగం ఎక్కడ ఉంది అంటే మీ యొక్క 2 కనుబొమ్మల మధ్య. కదలను, ఇంకా స్థిరంగా కూర్చోండి. ఓంకారం అయ్యేంత వరకు మాత్రము కదలకండి. ఇంకా సెట్ అయిపోండి. ఈ ఓంకారం అయ్యేంత వరకు కదలకండి. ఇది చాలా కీలకమైనటువంటి సాధనలో భాగము. మీరు ఉచ్చరించవద్దు, వినండి అంతే. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ భ్రుకుటి నుంచి వస్తుంది. వింటమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉచ్చారణ చేయకండి.
అలాగే కళ్ళు మూసుకుండండి. మీ ఎదురుకుండా ఇప్పుడు శివుడి యొక్క అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఎదురుకుండా ఊహించుకోండి. శివుడి యొక్క అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఊహించుకోండి. కుడివైపు శివస్వరూపము, ఎడమవైపు అమ్మవారి స్వరూపం. వీలైతే అర్ధనారీశ్వరి బొమ్మను మీరు ఎదురుకుండా పెట్టుకుంటే మీకు కొంచెం తర్వాత సహాయపడుతుంది ధ్యానంలో. ఇప్పుడు మాత్రం కళ్ళు తెరవకండి. మీ ఎదురుకుండా మాత్రము అర్ధనారీశ్వరుడి ఫోటో ఉంటే ఒక్కసారి కళ్ళు తెరిచి దాన్ని చూసుకోండి. మీ ఇప్పుడు తెరవద్దు, ఇప్పుడు లేదు మీ ముందు. మీరు ధ్యానానికి కూర్చునే ముందు కనుక అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఫోటోని మీరు ముందు పెట్టుకోగలిగితే ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ రూపాన్ని చూసుకుని కళ్ళారా చూసుకొని కళ్ళు మూసేసుకోండి. అంటే మీకు ఎదురుకుండా మీ కుడివైపు అంటే అర్ధనారీశ్వరి స్వరూపం యొక్క ఎడమవైపు అవుతుంది. మీ ముందు నుంచుని ఉన్నాడు కనుక మీ కుడి భాగము ఆయన ఎడమ భాగం అవుతుంది. అక్కడ అమ్మవారిని సగం రూపం ఊహించుకోండి. ఆ చీర, ఆ నగలు, ఆ బొట్టు, ఆ కిరీటము అన్నీ సగం ఉంటాయి మీకు కుడివైపు. ఎడమవైపు ఆ పాదము,
అంటే కుడివైపు అమ్మవారి కుడి పాదం ఉంటే ఎడమవైపు అయ్యవారి ఎడమ కాలు ఉన్నది. అది ఆ తేడా అర్థం చేసుకోండి. అలా మెల్లిగా పైకి వెళ్తే ఇటువైపు కింద నుంచి చీర ఆభరణాలు నూపురణాలు ఉంటే ఇటువైపు వ్యాఘ్ర చర్మము, ఇంకా పైకి వెళ్తే భస్మాంకృతమైనటువంటి బొడ్డు, ఎడమ వక్షస్థలంలో పాముల కదలిక, ఇంకాస్త పైకి వెళ్తే అమ్మవారి కిరీటం ఎక్కడుందో అక్కడ శివుడి యొక్క జటాజూటము, ఆ జటాజూటములోంచి ప్రవహిస్తున్నటువంటి గంగ. ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అంత స్పష్టంగా ఆ శిరస్సులో సగమేమో కిరీటము, సగమేమో జటాజూటము. జటాజూటములోంచి గంగ ప్రవహిస్తోంది. అమ్మవారి బంగారు కిరీటంలో అర్ధవంక చంద్రవంక ఉన్నది. ఆ నీళ్లు, ఆ చంద్రవంక, ఆ చల్లతనాన్ని అనుభవించండి. మీ ఒంటి మీద ఆ శివుడి జటాజూటము అంటే మీ యొక్క ఎడంవైపు నుంచి ఆ జటాజూటములోంచి నీళ్లు పడుతున్నాయి, మిమ్మల్ని అభిషేకిస్తున్నాయి, మీరు తృప్తులవుతున్నారు. శివుని ద్వారా, గంగా జలము ద్వారా మీరు అభిషేకము పొందుతున్నారు. అమ్మవారి కిరీటంలోంచి వచ్చేటటువంటి ఆ చల్లని చంద్రకిరణాలు మీకు అనంతమైనటువంటి శాంతి, ఆహ్లాదాన్ని, చల్లతనాన్ని ప్రసాదిస్తున్నాయి. స్థిరముగా కదలకుండా కూర్చోండి. ఇంకా మీ వెన్నుపూస త్రిశూలానికి అంటుకుపోయింది. కుడి ఎడమ మధ్య భాగంలో త్రిశూలం యొక్క 3 అంచులు. ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు డమరు, డమరు యొక్క సన్నని మధ్య భాగములో ఓంకారనాదము, ఎదురుకుండా అర్ధనారీశ్వరుడు. శివుడి యొక్క అభయ ముద్ర, అమ్మవారి యొక్క వరద ముద్ర గమనించుకోండి. ఆ చేతుల మీద మీ దృష్టి ఉండాలి. శివుడి యొక్క అభయ ముద్ర, అమ్మవారి వరద ముద్ర. ఇక్కడ నుంచి సాధన వ్యక్తిగతం అవుతుంది. మీకు దేని నుంచి అభయము కావాలో అడగండి శివుడిని. మీకున్న కష్టాలు, మీకున్న బాధలు అడగండి. ఎదురుకుండా ఉన్నటువంటి ఆ మూర్తి యొక్క వరద ముద్ర, అభయ ముద్ర. అమ్మవారిది వరద ముద్ర, శివుడిది అభయ ముద్ర. నాకు అభయము కావాలి స్వామి, ఈ కష్టాలు నాకు ఉన్నాయి. ఏదైనా సరే, అమ్మ దగ్గర తండ్రి దగ్గర మొహమాటం ఏముంది, మీ ఇష్టం. అమ్మ ఇవ్వాలనుకున్నా నాన్న ఒప్పుకోవాలి. నాన్న చిరునవ్వుతో ఒప్పుకున్నా ఇంకా అమ్మ మూట విప్పేస్తుంది, కావలసినంత ఇచ్చేస్తుంది. అంచేత ముందు తండ్రిని అభయం అడుగుతున్నాం. శివుడి నుంచి వస్తున్న అభయముద్ర నుంచి మీ కష్టాల నివారణ. వరద ముద్ర అమ్మది చూడండి, వరదానాల పరంపర. మీకు ఏమి కావాలంటే అవి అక్కడి నుంచి వస్తున్నాయి, గుట్టల గుట్టలుగా మీ ముందు పడుతున్నాయి. ఏమీ మొహమాటం పడక్కర్లేదు. అడగటం చేత కాక మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అడగటం వస్తే అడిగిన దానికి తగిన ప్రయత్నము మనము చేస్తే ఏమడిగినా లభిస్తుంది, ఏమడిగినా లభిస్తుంది. అభయముద్ర, వరద ముద్ర చూసుకున్న తర్వాత మీరు దానికి తగినట్టు మీ నిత్య జీవితాన్ని మార్చుకోవాలి. బాగా చదువుకుంటాను, నాకు మార్కులు రావాలి అని అడిగి కళ్ళు తెరవగానే నువ్వు సినిమాకి వెళ్ళిపోతే అట్ట. నువ్వు ఏమి కోరుకుంటున్నావో దానికి తగిన ఆచరణను, ప్రణాళికను మనస్సులో వేసుకోండి. ఇది నేను అడిగాను కనుక ఈ రోజు నుంచి నేను ఇలా ప్రవర్తిస్తాను అనుకోండి. అది మీ కోరిక బట్టి నిర్ణయించుకోండి ఏం చేయబోతున్నారు మీరు. ఇది చాలా ముఖ్యము.
ఇదే చాలా ముఖ్యం. ఇది మీ పార్ట్. మిగతా పార్ట్ అంతా గురువులు దేవతలు చూసుకుంటారు. నిత్య జీవితంలో మీ ఆచరణ విధానం మాత్రం మీరు చూసుకోవాలి. అడగండి, ప్రణాళిక వేసుకోండి. మీరు ఏమి కోరుకున్నారో దానికి మీరు ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పండి. అమ్మకి, అయ్యకి, శివుడికి, అమ్మవారికి. మెల్లిగా చూస్తూ ఉండండి. ఆ చిరునవ్వులు నవ్వుతోన్న మొహము, వారి ఉనికి అనుభవించండి. మెల్లిగా మనస్సులోనే శిరస్సు వంచి వాళ్ళ పాదాల మీద, అంటే శివుడి యొక్క బొటకన వేలు, అమ్మ యొక్క బొటకన వేలు మీద మీ నుదురు ఆంచుకుని వాళ్ళ చేతులు మన శిరస్సు మీద ఉన్నట్టు భావించుకుని మెల్లిగా తల దించిన వాళ్ళు తల పైకెత్తండి. కళ్ళు మాత్రం తెరవకండి. స్థిరంగా కూర్చోండి. ఇంకా ఏమీ ఆలోచించకండి. ఇది చాలా ముఖ్యం. మీరు ఏం ఆలోచించినా ఇంతవరకు జరిగింది వేస్ట్ అవుతుంది. ఖాళీగా ఏవైనా ఆలోచనలు వచ్చినా దాన్ని ఆలోచించకండి, గమనించండి అంతే. అలాగే కూర్చుని ఉండండి. కదలవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ, కానీ కళ్ళు తెరవండి. మెల్లిగా కదలొద్దు. కళ్ళు తెరిచాక చేతులు కాళ్ళు కదపొద్దు. కళ్ళు మాత్రం తెరవండి. కళ్ళు తెరిచి శిరస్సును అలాగే కదలకుండా ఉంచండి. ధ్యానంలోకి వెళ్ళటం ఎంత ముఖ్యమో బయటికి రావటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చేతులు కాళ్ళు ఏమీ కదపొద్దు. కళ్ళు మాత్రం తెరవండి. జరిగిన సంఘటనలు, మీరు పొందిన అనుభూతులు తలుచుకోండి కాసేపు. మెల్లిగా కళ్ళు తెరిచి, కళ్ళు తెరవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని కదపకండి. ఇది చాలా ముఖ్యం. కళ్ళు తెరవగానే శరీరాన్ని కదపకండి. కళ్ళు తిరగొచ్చు, మెడ తిప్పకండి. మెల్లిగా శరీరాన్ని కదపండి. తొందరపడి లేవకండి. ఈ ధ్యాన విధానము ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ అందజేయలేదు. ఇది కుండలిని సాధన, కుండలిని జాగరణకి నాంది ప్రస్తావన సాధన చేత మరి మీ ద్వారా ఇది ప్రపంచానికి అందబోతోంది. మన వెబ్సైట్లో, వీళ్ళ వెబ్సైట్లో అది పెట్టించు. మరి వీళ్ళ క్రెడిట్ ఉండాలిగా. చూసుకోండి వెబ్సైట్స్ అవి కూడా. సరేనా? ఇంకా మెల్లిగా మీరు కదలొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అవ్వండి. మీరు చేయవలసినటువంటి సాధనలు నేను చెప్పాను. కుండలిని జాగరణకు కావాల్సిన ఆధారభూతమైనటువంటి ధ్యాన విధానము. ఈ ధ్యానాన్ని ఉపయోగించుకొని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీరు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటటువంటిది మీరు చేసే ఆచరణ బట్టి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది, కానీ మీ వంతు మీరు చేయాలి. మీరు చేయగలిగింది ఏంటో చూసుకోండి. మీరు చేయగలిగింది నిత్య జీవితంలో అనుకున్నారు కదా ఇందాక ఇది చేస్తాము అని, అది మీరు చేస్తూ ఉంటే గ్యారెంటీగా మీరు అనుకున్నవి జరుగుతాయి. జై గురుదేవ్.